ఇంకా ఇలాంటి ఉద్యోగాలు చేస్తున్నారా? నేను అదే చెప్తా ఉన్నా చాలాసార్లు. ఇదే వీడియోని నేను చాలాసార్లు చేశాను. బట్ స్టిల్ ఏంటి అంటే ఖచ్చితంగా మళ్ళీ కొత్తగా చేయాలి. నేను రీసెంట్గా కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు కూడా ఒక స్టూడెంట్ చెప్పాడు. ఏంటి అంటే తను పాస్ అవుట్ ఇయర్ వచ్చేసి 2021లో అతను కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక కోర్సులో జాయిన్ అవ్వడం, ఆ కోర్సు జాయిన్ అయితే దాంట్లో జాబ్ రాకపోవడం, జాబ్ రాకపోయేసరికి హైదరాబాద్కి వచ్చిన తర్వాత మంత్లీ ఏదైతే హాస్టల్ ఫీజులు అది కట్టుకోలేక సో ఇంకా తప్పనిసరి పరిస్థితిలో నాన్ వాయిస్ ప్రాసెస్ జాయిన్ అయ్యాడు. సో మంచి ఎంఎన్సీ కంపెనీలోనే, కంపెనీ పేరు ఇప్పుడు అనవసరం, టాప్ ఎంఎన్సీ కంపెనీలోనే పికప్ అండ్ డ్రాప్ వ్యాన్ అంతా మంచినే ఉంది, మంచి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. సో స్టార్ట్ చేసిన తర్వాత ప్యాకేజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 3.25 అంటే మంత్లీ 27,000. మంచి కమ్యూనికేషన్ ఉంది కాబట్టి 27,000 28,000 అరౌండ్ అంతా 3.25 ప్యాకేజ్. కెరియర్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు దాదాపు 4 years అవుతా ఉంది. తన ప్యాకేజ్ ఎంతో తెలుసా? 4 లక్షలు దాటింది అంతే. 4.5 సంథింగ్, దాదాపు 1.25 హైక్. ఏది 4 years లో. అదే ఐటీలో ఉండుంటే ఇప్పుడు 12 లక్షలు 13 లక్షల ప్యాకేజ్, నాకు పిల్లని ఇవ్వట్లేదు ఈ జీతం చూసి అని చెప్పి బాధపడిపోతాం. సో ఇలాగే చాలా మంది కొన్ని ఉద్యోగాలు, లైక్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం మీకు. దాంట్లో మెయిన్ గా యుఎస్ ఐటీ స్టాఫింగ్, గూగుల్ మ్యాపింగ్, గూగుల్ ఆర్ఐ వాయిస్ మ్యాపింగ్ కానీ, వాయిస్ ప్రాసెస్ కానీ, నాన్ వాయిస్ ప్రాసెస్, దీంట్లో మాన్యువల్ టెస్టింగ్ కూడా ఉంది. అప్గ్రేడ్ అవ్వకపోతే మాత్రం కష్టమే, ప్యాకేజ్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ హెచ్ఆర్ జాబ్స్, సో ఫ్రంట్ ఆఫీస్ జాబ్స్, కొన్ని సేల్స్, ఇంకా వాయిస్ ప్రాసెస్ అంటే టెలికాలర్స్, ఇవన్నీ కూడా. సో ఇలాంటి జాబ్స్ సాధ్యమైనంత వరకు జాయిన్ అవ్వడం మంచిది. సర్వే అవ్వలేని పరిస్థితుల్లో జాయిన్ అయితే గుర్తుపెట్టుకోండి, అది మీ ఫుల్ టైం కాదు, టెంపరీ జాబే.